సంగమా, వాక్యం మనం విని ఆయన హృదయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మన బ్రతుకు మారిపోతుంది. ఎవరు మార్చరు, దేవుడు నేరుగానే, పరిశుద్ధాత్మ దేవుడు మన బ్రతుకును మారుస్తాడు. ఇఫ్ యు డోంట్ అలౌ హిమ్, ఒకవేళ ఆయనకి నువ్వు ఒప్పుకోలేనట్లయితే దేవుడు చేయడు. యు హ్యావ్ టు అలౌ అండ్ యాక్సెప్ట్, అంగీకరించాలి. ప్రభా నువ్వు రా, నా హృదయములోకి రా, నా జీవితంలోకి రా, నన్ను బాగు చేయి, నన్ను సరిచేయి. నువ్వు ఆయన్ని ఆహ్వానించినప్పుడు, ఒప్పుకున్నప్పుడు ఆయన మన బ్రతుకుని మారుస్తాడు. బలవంతంగా ఆయన కార్యాలు చేయడు. వెన్ యు సబ్మిట్, నువ్వు సమర్పించుకున్నప్పుడు కార్యములు జరిగిస్తాడు. ఆత్మీయమైన ఎదుగుదల మనలో చాలా ప్రాముఖ్యం. ఆత్మీయమైన ఎదుగుదల ఎలా ఉండాలంటే, ఆత్మీయమైన రూపాంతరము కలిగి, నువ్వు రూపాంతరము పొంది, నీ జీవితము మారి, నీ జీవితంలో ఒక వ్యత్యాసము కలిగి ఆయన సన్నిధిలో నువ్వు ఏం చేయాలంటే, నువ్వు ఎదిగిన వాడిగా ఉండాలి.